హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతార. ఈరోజు మరొక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి చైతన్యపురి మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి చైతన్యపురి మెట్రోకి అండ్ అలాగే దిల్సుఖ్ నగర్ మెట్రోకి రెండింటికి కూడా వాకబుల్ డిస్టెన్స్లో మంచి ప్రైమ్ లొకేషన్లో రీజనబుల్ బడ్జెట్లో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చేలాగా ఒక 2 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ అలాగే ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. సో ఎవరైతే రీజనబుల్ బడ్జెట్లో ఒక 2 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళైతే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు హాల్ అయితే కవర్ చేస్తాను చూడండి. ఇదంతా కూడా అయితే మనకి హాల్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మనం ఎప్పుడు ఇలాంటి రీజనబుల్ బడ్జెట్లో ప్రాపర్టీస్ అప్లోడ్ చేసినా కానీ మీకు మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు మమ్మల్ని వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వగలుగుతారు. హాల్లో సోఫా సెట్ని అయితే వీళ్ళు ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు. టోటల్ ఎంట్రన్స్ హాల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి ఫ్లాట్లో వచ్చేసరికి వుడ్ వర్క్ కూడా అయితే డిజైన్ చేయించుంది. మనకి కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ మనకి వుడ్ వర్క్ అయితే నీట్గా డిజైన్ చేయించుకున్నారు. టోటల్ హాల్ వచ్చి మనకి ఎల్ షేప్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియాని అయితే వీళ్ళు ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నారు. అండ్ ఆపోజిట్లో ఈ విధంగా టీవీ యూనిట్ అయితే డిజైన్ చేయించుకున్నారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వెంటిలేషన్ కూడా బాగుంటుంది ఫ్లాట్లో వచ్చేసరికి. ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. మనకి చైతన్యపురి మెట్రోకి చాలా దగ్గరగా ఉంటుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ అలాగే మెయిన్ రోడ్కి కూడా చాలా నియర్ బై ఉంటుంది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్. మనకి రెంటల్ ఇన్కమ్ కూడా 15 to 16K దాకా అయితే వస్తుంది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇది వచ్చేసి ఎల్ షేప్ హాల్ అని చెప్పాను కదా. సో హాల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు రైట్ సైడ్లో వచ్చేసరికి డైనింగ్ ఏరియాని ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు. అండ్ దీనికి రైట్ సైడ్లో అంటే డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి వాషింగ్ ఏరియా కమ్ బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా అయితే మీకు కవర్ చేస్తాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రీజనబుల్ బడ్జెట్లో ప్రాపర్టీస్ చూడాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే 2 BHK 3 BHK ఫ్లాట్స్ ఆర్ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ ఏవైనా సరే మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలి ఆర్ సేల్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. సో మనకి ఎంట్రన్స్ హాల్ ఏదైతే మీకు కవర్ చేశానో ఆ ఎంట్రన్స్ హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి బ్యాక్ సైడ్ రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ పూజా గదిని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ పూజా గదికి రైట్ సైడ్లో మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆపోజిట్లో మీకు ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి పూజా గది. సపరేట్గా మనకి పూజా గది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దానికి రైట్ సైడ్ ఆపోజిట్లో వచ్చేసరికి మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. మన కిచెన్లో వచ్చేసరికి ఫుల్గా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే మన కిచెన్. మనకి ఫ్లాట్లో వచ్చేసరికి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. టోటల్ కిచెన్ యొక్క ఓవరాల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే రైట్ సైడ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కిచెన్ ఎంట్రన్స్లో రైట్ సైడ్ కూడా వచ్చేసరికి మనకి ఫుల్గా మనకి పై వరకు అయితే కబోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు. ప్రాపర్టీ మీద వచ్చేసరికి మనకి లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. ఎలిజిబుల్ పర్సన్స్కి సిబిల్ని బేస్ చేసుకుని అప్ టు 80% దాకా మనకి లోన్ అయితే వస్తుంది. ఇప్పుడు కిచెన్ అయితే కవర్ చేసాం కదా. కిచెన్ నుంచి బయటికి రాగానే మనకి డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ డైనింగ్ ఏరియాకి ఎగ్జాక్ట్ రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే మనకి వాష్ ఏరియా. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా. ఈ వాష్ ఏరియా కంటిన్యూషన్గా మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి కూడా ఈ విధంగా అయితే మనకి బాల్కనీ ఇవ్వడం జరిగింది. అండ్ పై వరకు కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ ఫిక్స్ చేయించారు. ఇక్కడ వచ్చేసి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా పూల మొక్కలు అయితే పెంచుకోవచ్చు. ఈ విధంగా మనకి వాష్ ఏరియా కమ్ బాల్కనీ వచ్చేసి కంబైన్డ్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి వాష్ ఏరియాలో అండ్ అలాగే బాల్కనీ రెండింటిలో కూడా పై వరకు సేఫ్టీ గ్రిల్స్ అయితే ఫిక్స్ చేయించారు. ఇప్పుడు ఫ్లాట్కి రైట్ సైడ్ పార్ట్ కవర్ చేశాం కదా. మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి అంటే ఎంట్రన్స్ హాల్ ఏదైతే మీకు కవర్ చేశానో ఆ ఎంట్రన్స్ హాల్కి ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ టాయిలెట్ని ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి రైట్ సైడ్ వచ్చేసరికి ఆపోజిట్లో ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ విండోస్ని అయితే చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్లాట్లో వచ్చేసరికి. ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. బెడ్రూమ్ రైట్ సైడ్ ఆపోజిట్లో ఈ విధంగా వీళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ అయితే డిజైన్ చేయించుకున్నారు. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్లో బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి కబోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ అయితే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. 2 BHK 3 BHK ఫ్లాట్స్, బ్రాండ్ న్యూ అండ్ అలాగే రీసేల్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ విల్లాస్ అన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో మీ బడ్జెట్కి అనుగుణంగా అండ్ అలాగే మీ ఇంట్రెస్ట్కి అనుగుణంగా మీరు ప్రాపర్టీ అయితే చూస్ చేసుకోవచ్చు. బెడ్రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది.
మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి. అండ్ అలాగే బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఈ విధంగా కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు. ఇప్పుడు ఫ్లాట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి 2 BHK ఫర్నిష్డ్ రీసేల్ ఫ్లాట్. మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. అండ్ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి 1050 ఎస్ఎఫ్టీ, అంటే 1050 ఎస్ఎఫ్టీ వచ్చేసరికి. యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి 40 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ అలాగే ఇప్పుడు సేల్కున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 3rd ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది. ఫ్లాట్ మీద వచ్చేసరికి మనకి లోన్ కూడా వస్తుంది. ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80% దాకా మనకి లోన్ అయితే వస్తుంది. ఫ్లాట్ యొక్క ఏజ్ వచ్చేసి మనకి 15 ఇయర్స్. మనకి ఫ్లాట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి లిఫ్ట్, 2 వీలర్ పార్కింగ్, 24/7 సెక్యూరిటీ అండ్ అలాగే బోర్ అండ్ మున్సిపల్ వాటర్ రెండు కూడా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లాట్ యొక్క లొకేషన్ అయితే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. మనకి చైతన్యపురి మెట్రోకి అండ్ అలాగే దిల్సుఖ్ నగర్ మెట్రోకి రెండుకి కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్కి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. మనకి హాస్పిటల్స్ కానీ, గ్రాసరీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 58 lakhs అయితే కోట్ చేస్తున్నారు. 58 లక్షలు చెప్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది. మనకి ఫ్లాట్ యూడిఎస్ వచ్చేసరికి 40 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 40 గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది. ఇప్పుడు చైతన్యపురి మెట్రో దగ్గర 1,20,000 అబోనే ఉంది తప్ప బిలో అయితే లేదు మనకి గజం వాల్యూ వచ్చేసరికి. సో మీరు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ ఫ్లాట్ రీజనబుల్ ప్రైస్కే వస్తున్నట్లు. మీరు ఒకవేళ మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చేలాగా తక్కువ బడ్జెట్లో కనుక ప్రాపర్టీస్ వచ్చేస్తుంటే దానికి కూడా ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది. మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చేసరికి 15 to 16K దాకా అయితే వస్తుంది. అంటే 15 నుంచి 16,000 దాకా మనకి రెంట్ అయితే వస్తుంది. బ్రాండ్ న్యూ ఫ్లాటే సర్చ్ చేస్తున్న వాళ్ళైతే ఈ వీడియో స్కిప్ చేయండి. ఎవరైతే చైతన్యపురిలోనే ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారో, అది కూడా మెట్రోకి అండ్ అలాగే మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉండాలి అనుకుంటున్నారో, దట్టు రీజనబుల్ బడ్జెట్లో కావాలి అనుకుంటున్నారో, ఎక్స్పెషల్లీ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. వీడియో మొత్తం ఒకసారి క్లియర్గా చూడండి. చూసిన తర్వాత ప్రాపర్టీ నచ్చితే సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే హైదరాబాద్లో ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియోతో షేర్ చేయండి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.